60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ దేశానికి చేసిందేమీ లేదన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆదరణ కోల్పోతోందన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు అరవింద్. తాము చేసే చిన్న చిన్న తప్పుల వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామన్నారు. భారీ మెజారిటీతో నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని గెలుస్తుందన్నారు అరవింద్. గంత పెద్ద మనిషి వచ్చి గీడికొచ్చి అనౌన్స్ చేసిపోయినాక గద్దెలో ఆయన కార్యాలయం పెట్టాలని. కాబట్టి ఇదే స్పైసెస్ బోర్డు తోటి మా ప్రభుత్వం మేము పనిచేయించినాం. 66 చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డే నిజాం షుగర్ ఫ్యాక్టరీ లెక్క తెలిపించినాం భారతీయ జనతా పార్టీ. లిస్ట్ ఇస్తా మీకు. దేనికైనా ఒక ప్రణాళిక ఉండాలి, పనితనం ఉండాలి. ఊరికే పొద్దులేస్తే రాజకీయాలు. ఏం చేసిండ్రు వీళ్ళు? జనవరిలో వేసిండ్రు, ఫిబ్రవరి అయిపోయింది. కమిటీ డిసెంబర్లో గెలిచిండ్రు, జనవరిలో కమిటీ వేసిండ్రు, ఫిబ్రవరి ఆఖరి అయిపోయింది. ఏం చేసిరని నిన్న పేపర్ చూస్తే కృత నిశ్చయంతో ఉన్నదంట కాంగ్రెస్ పార్టీ. కృత నిశ్చయంతో చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిస్తుందట. ఎన్ని సంవత్సరాలు కృత నిశ్చయంతో ఉంటారు? ఎన్ని దశాబ్దాలు ఉంటారు కృత నిశ్చయంతో? కాబట్టి అన్ని మోసాలేనండి. 6 గ్యారంటీలు మోసాలే, కర్ణాటకలో పచ్చి మోసాలే. 500 రూపాయలు సిలిండర్ అన్నారు, మళ్ళీ చిన్న సిలిండర్ ఇస్తున్నాడు. గాలికి వాగ్దానాలు చేసిండ్రు, దాన్ని నిలబెట్టుకోలేక ఇప్పుడు కింద మీద అవుతున్నారు. ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. కనీసం నరేంద్ర మోడీ గారి 4 కోట్ల ఇల్లు కట్టిండు దేశం మొత్తం. రాకేష్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ చలో కొడంగల్ పిలుపునిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నిక కాగానే 10,000 ఇల్లు కట్టాలి. కరెక్ట్, అది మేమందరం దానికి మద్దతు పలుకుతాం. కొడంగల్లో దీక్ష చేయడానికి సిద్ధమవుతున్నారు రాకేష్ రెడ్డి గారు. పైసలన్నీ అట్టే తీసుకుపోతుండు. మొత్తం బలమైన రైతులు ఉన్న ప్రాంతం ఉత్తర తెలంగాణ. ఇంతో అంతో డెవలప్మెంట్ అవుతుందంటే హైదరాబాద్ పైనే పైసలు వస్తాయి, రెవెన్యూ వస్తుంది మన రాష్ట్రానికి. మొత్తం తీసుకొని పీకుతున్నారు మహబూబ్ నగర్కి, ఖమ్మంకి, నల్గొండ, ఈ 3 జిల్లాలకి మొత్తం పోతున్నాయి పైసలని. 5 కోట్లు ఇల్లు టార్గెట్ పెట్టుకొని ఆవాస్ యోజన మొదలైంది ఒక 7 సంవత్సరాల క్రితం, 7-8 సంవత్సరాల క్రితం. 4 కోట్ల పైన ఇల్లు కట్టిండ్రు. 5 కోట్లు అంటే 543 పార్లమెంట్లు అంటే దాదాపు 90,000 పైన ఒక పార్లమెంట్లో, 10,000 పైన ఒక అసెంబ్లీలో, 15,000 దాకా ఒక అసెంబ్లీలో వస్తాయి. రాకేష్ రెడ్డి గారు చేస్తున్న డిమాండు దేశం మొత్తం పైసలు తీసుకొని అన్ని రాష్ట్రాలు కడుతున్నారు. ఇక్కడ మొన్నటిదాకా కేసీఆర్ మోసం చేసిండు, ఈ ప్రభుత్వం కూడా అదే దారిలో పోతున్నది. మళ్ళా ఉన్న పైసలు కూడా ఈ 3 జిల్లాలకే సరిపోతున్నాయి అని ఆయన ఆమరణ దీక్షకి తయారైతా ఉన్నాడు. సో దానంతా ఆ దీక్షకి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు తప్పకుండా ఉంటుంది. భారీ ఎత్తున కూడా అది చేస్తాము. మేమందరం కూడా దాంట్లో